ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ఇటీవల కాలంలో పోలీసులతో వరుస సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సిఐడి చంద్రబాబు గారి అంచనాలను అందుకోవడంలో కొంచెం స్లోగా ఉందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఒక రకంగా చంద్రబాబు గారి వేగం ఏంటి, ఆయన పనితీరు ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఆయన అంతా తుపాకీ గుండెలాగా ఉంటుంది ఆయనతో వ్యవహారం అంతా. అది పరిపాలన కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి, ఏదైనా అంతే షార్ప్గా ఉంటుంది. ఒక రకంగా గతంలో చెప్పేవారుగా 95 సీఎం 95 సీఎం అని, అంటే ఏముండదు, అంతా ఉరుగులు పరుగులే. ఎలాంటి అధికారైనా సరే కింద విఆర్ఓ విఆర్ఏ దగ్గర మొదలు పెడితే కమిషనర్ వరకు ఎవరైనా సరే ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. అది చంద్రబాబు గారి పరిపాలనా విధానం. సరే 2014 నుంచి 19 వరకు కొంచెం చంద్రబాబు గారు ఇతర అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి కొంత దీన్ని అశ్రద్ధ చేశారు. ఆ విషయం స్వయంగా చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదో, మరొకసారి 95 సీఎంని చూస్తారని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు. అంటే చంద్రబాబు గారి ఉద్దేశం ప్రకారం వైసీపీకి చెందిన కీలక నేతల అరెస్టు విషయంలో ఇంకా ఆలస్యం జరుగుతుంది. ఇదే విషయం మీద కొంత చంద్రబాబు గారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. పక్కా ఆధారాలు దొరికిన తరువాత కూడా అరెస్టు చేయడంలో ఆలస్యం ఏంటి? చంద్రబాబు గారు అయితే ఒకటి చెప్పారు, ఏదైనా సరే లీగల్గా వెళ్ళండి, ఎక్కడ ఎటువంటి అవకతవకలకు పాల్పడొద్దు, వన్స్ ఒక్కసారి కేసు ఫైల్ చేస్తే పకడ్బందీగా ఫైల్ చేయండి, అన్ని ఆధారాలు సేకరించి కోర్టు ముందు పెట్టగలిగినప్పుడు మాత్రమే కేసులు ఫైల్ చేయండి, అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయండి అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా ముందు తీసుకొచ్చి ఆ లోన్ దోసేయండి, 4 రోజులు నాకు పోతే పోతాడు బయటికి, ఈ టైపు చంద్రబాబు గారు చెప్పలా. అలాగే అడ్డగోలుగా అరెస్ట్ చేయండి అని ఎవరిని చెప్పలే. ఇప్పటి వరకు ఏ వైసీపీ నేతను కూడా ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన విషయమే లేదు. పేర్ని నాని కొడుకు దగ్గర మొదలు పెడితే అగ్రిగోల్డ్ భూములు అడ్డగోలుగా రాయించేసుకున్నారు. అక్కడ మొదలు పెడితే నిన్న మొన్న సోషల్ మీడియాలో అరెస్టుల వరకు అన్నీ కూడా పక్కా ఆధారాలతో లీగల్గా చేసినటువంటి వ్యవహారాలు. సో దీని మీద చంద్రబాబు గారు కొంత అసంతృప్తితో, అంటే ఈ అరెస్టులు వెనక కానివ్వండి, లేదా వైసీపీ హయాంలో అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానివ్వండి, లేదా అరెస్ట్ అయ్యి వెంటనే బెయిల్ మీద బయటకు రావడం కానీ, చంద్రబాబు గారు అనేది కూడా అదే. అవినీతి చేశాడు, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అయినా బెయిల్ ఎలా వస్తుంది? అంత బలహీనంగా పోలీస్ శాఖ ఎలా ఉంది? సో వాళ్ళు ఎందుకు ఆ విషయం తేలే వరకు వాళ్ళు జైల్లో ఉంచలేకపోతున్నారు? సో ఇలా కొంత చంద్రబాబు గారు అసంతృప్తి అయితే చెందినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో వరుసగా అటు డీజీపీతో కానివ్వండి, ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్తో కానివ్వండి వరుసగా సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, సోషల్ మీడియాలో తప్పు చేస్తే పార్టీ ఏదైనా కానివ్వండి ముందు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, ముందు వాళ్ళకి బుద్ధి చెప్పాలా. మా పార్టీయా మీ పార్టీయా ఆ పార్టీయా సంబంధం లేదు. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారో, ఎప్పుడైతే సోషల్ మీడియా అరెస్టుల పట్ల పవన్ కళ్యాణ్ కొంత ఆవేదన వ్యక్తం చేశారో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ ఒక్కసారి బయటికి తీశారు, మొత్తాన్ని కూడా లోనకు దోసేశారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం క్లీన్గా ఉంది. దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి ఆ సోషల్ మీడియాలో బూతులు కనపట్ల. ప్రధానంగా ఇది ట్విట్టర్, మనం ఇప్పుడు ఎక్స్ ఖాతాగా పిలుస్తున్నాం, అందులోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది. వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి అత్యంత నీచమైన పదజాలంతో వచ్చి కింద ట్విట్టర్లో దూరి కామెంట్లు పెడుతుంటారు. బట్ ఇప్పుడు అంతా కూడా వ్యవస్థ అంతా కూడా క్లీన్గా ఉంది. ఆ బూతులు అసభ్య పదాలు లేకుండా విమర్శలు అయితే చేస్తున్నారు. విమర్శలు ఏం తప్పు కాదు, రాజకీయ విమర్శలు ఎవరైనా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, దానికి ఎవరు అడ్డు చెప్పరు, అది వాళ్ళ హక్కు కూడా. సో దీనికి సంబంధించే పోలీసు వ్యవస్థ పనితీరు మీద చంద్రబాబు గారు చేసిన సమీక్షల గురించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏం జరుగుతుంది? కీలక కేసుల్లో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి. ఒక రకంగా ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగేవాళ్ళు పోలీసు వ్యవస్థలో ఉన్నారంటే అవునని సమాధానం వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వదిలేశారు. దానికి సంబంధించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడంతో పాటు కడప ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ ఏదో పేరుంది, ఆయన ఇమీడియట్గా బదిలీ చేయడం జరిగింది. సరే దాన్ని పక్కన పెడితే బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో మనం చూసాం. హోటల్కి తీసుకెళ్లి టిఫిన్లో భోజనాలు పెట్టి రాచమర్యాదలు చేసి తీసుకెళ్తే 7 మంది కానిస్టేబుల్ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. అంటే ఇంకా కొంతమంది పోలీసు వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అనుకూలంగానో లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే వినేటట్టో పనిచేసే వాళ్ళు ఉన్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. బహుశా ఈ జాప్యానికి అది కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత ఉరుకులు పరుగులు పెట్టమన్నా కింది వ్యవస్థలో కదలిక లేకపోతే కేసులు అనేవి ముందుకు సాగవు కదా. సో ఇదే చంద్రబాబు గారి అసంతృప్తి. పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు. గనుల వెంకటరెడ్డికి ఈజీగా బెయిల్ ఎలా వచ్చింది? మదనపల్లి దహనం ఫైళ్ల దహనం కేసులో ఎందుకు కేసు నత్తనడక నడుస్తుంది?
చిత్తూరులో వేల ఎకరాలు భూములు కబ్జా జరిగాయి. అయినా ఎందుకు ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోలేదు. మద్యం కుంభకోణంలో ఎందుకు అరెస్టు చేయలేదు? మద్యం కుంభకోణం అంటే వాసుదేవరెడ్డి ఒక్కడే అరెస్ట్ అయినట్టుగా ఉన్నాడు, ఇంకా కింద చాలామంది ఉన్నారు. సో దాని అరెస్టుల గురించి, అలాగే ఆడుదాం ఆంధ్ర రోజా అవినీతి, అసలు ఆటగాళ్లే లేని ఆడుదాం ఆంధ్రాలో దాదాపు 119 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆధారాలన్నీ సిఐడి సేకరించడం జరిగింది. మరి ఎందుకు ఆడుదాం ఆంధ్రాలో అవినీతిని ఇంకా బయట పెట్టలేదు? ఇక రేషన్ బియ్యం అతిపెద్ద మాఫియా, ఇతర ఆఫ్రికా దేశాలకు మన రేషన్ బియ్యం మొత్తాన్ని కూడా తరలించేస్తున్నారు. గోడౌన్లలో వేల టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా నామమాత్రపు పాత చట్టంలోని కేసులే పెట్టడం వల్ల వాళ్ళు ఈజీగా బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు. సో దీని మీద కూడా చంద్రబాబు గారు కొంచెం అయితే సీరియస్ అయ్యారు. ఇక మైనింగ్ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో గనుల వెంకటరెడ్డి, మైనింగ్ అంటే మనకు గుర్తొచ్చేది వెంకటరెడ్డి. సో గనుల వెంకటరెడ్డితో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇతరుల మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళాలనే చంద్రబాబు గారి ఉద్దేశం. ఉన్నతాధికారులకు సీఎం స్పష్టీకరణ, 2 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. మద్యపాన నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి. దానికి సంబంధించి ఎంత చేరాయి అనేది ఇప్పటికీ లెక్కలు కూడా బయటికి తీశారు. బాధ్యులు ఎవరో తెలుసు, వారిని అరెస్టు చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు మనం ఏమని సమాధానం చెప్తాం? ఇప్పుడు మనం ఎవరి మీద ఆరోపణ చేస్తున్నాం, అవినీతి చేశాడని. అరెస్టు చేస్తే కదా, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అవినీతిని కోర్టులో నిరూపిస్తే కదా ప్రజలు నమ్మేది. సో చంద్రబాబు గారు అదే విషయాన్ని చెప్పడం జరిగింది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు. ఇదో ఒక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రదారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గోడౌన్లలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6A కింద మాత్రమే కేసులు పెడితే సరిపోతుందా? 5 ఏళ్ల దోపిడీ సంగతి ఏంటి? సరే పట్టుకున్నారు, ఏదో చిన్న సెక్షన్ పెట్టి వదిలేశారు, అక్కడితో అయిపోతుంది. ఈ 5 ఏళ్ల పాటు ఎంత దోచారో బయటికి తీయాలి కదా. దాంట్లో వాళ్ళ పాత్ర ఏంటో ప్రజలకి చెప్పాలి కదా. ఎంత బియ్యం దేశం దాటి వెళ్ళిపోయిందో మనం ప్రజలకు వివరించాలి కదా. దీనికి సంబంధించిన వివరాలు ఎందుకు బయటకు తీయటం లేదు? ఇదే విషయాన్ని చంద్రబాబు గారు అయితే ప్రశ్నించడం జరిగింది. ఇక కేవలం దోపిడీ చేసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. అసలు ఆటగాళ్లే లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. అవినీతి కోటలో జరిగింది. పరికరాల కొనుగోలు ముగింపు ఉత్సవాల్లో అడ్డగోలుగా దోచేశారు. అది ఎంతవరకు తేల్చారని సిఐడి ఇంత స్లోగా పనిచేయడం అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది స్కామ్ అని తెలుసు, దోపిడీ అని తెలుసు. దానికి సంబంధించి ఆధారాలు బయటికి తీయాలి. బాధితులు ఎవరైతే ఈ స్కామ్కు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి సిఐడి ఎంత స్లోగా పనిచేస్తే అలాగా? సిఐడి పని చేయట్లేదంటే పని చేస్తుంది, కాకపోతే చంద్రబాబు గారి వేగానికి తగ్గట్టుగా పనిచేయట్లేదు. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సాధారణంగా ఏంటంటే వీళ్ళు ఒక విధానానికి అలవాటు పడిపోయారు. అక్రమంగా అరెస్ట్ చేయమంటే ఏదో రాత్రులు గోడ దూకెళ్ళి తీసుకొచ్చి లోన పడేస్తారు తప్ప మీరు అన్ని ఆధారాలు తీసి పకడ్బందీగా అన్ని సెక్షన్లు చేసి పకడ్బందీగా అరెస్ట్ చేయండి అంటే పాపం సిఐడికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పని చేయడం మర్చిపోయి దాదాపు 5 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించాడు. ఇక్కడ మనం ఎవరిని కూడా అనడానికి లేదు. వ్యవస్థలో ఇంకా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఒకటి ఆల్రెడీ వ్యవస్థను గాడి తప్పాడు. 5 సంవత్సరాల పాటు గాడి తప్పిన వ్యవస్థ గాడిలో పడాలంటే కొద్దిగా టైం పడుతుంది. కొంతమంది మీద సస్పెన్షన్లు, కొంతమంది మీద యాక్షన్లు తీసుకుంటే అప్పుడు కానీ వ్యవస్థ గాడిలో పడదు. ఆల్రెడీ ఇప్పటికే 16 మంది 17 మంది ఐపీఎస్లను హోల్డ్లో పెట్టారు. అందులో 5-6 మందికి ఆల్రెడీ పోస్టింగ్లు తిరిగి ఇచ్చేసినట్టున్నారులేండి. సో ఇది పరిస్థితి. అంటే మొత్తంగా పోలీసు వ్యవస్థ చంద్రబాబు గారు ఊహకు అందే స్థాయిలో పని చేయటం లేదు. ఆయన వేగానికి తగ్గట్టుగా పనిచేయటం లేదు అనేది దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మాత్రం సాయశక్తిలో పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డగోలు అరెస్టులు కానీ, జగన్మోహన్ రెడ్డి లాగా పోలీసులు బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడటం కానీ, గతంలో పోలీసులే రాజకీయాలు మాట్లాడేవారు. సిఐడి సంజయ్ ఏం చేసేవాడు? ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు. ప్రెస్ మీట్ అంటే పెట్టవచ్చు, తప్పలేదు, రాజకీయాలు మాట్లాడేవాడు. సో అలాంటి వ్యవహారాలు అయితే ఏమీ లేవు. ద్వారకా తిరుమలరావు గారు అయితే సమర్థవంతంగా పనిచేస్తున్నారు. బట్ ఇంకా కింది అధికారుల్లో కొంత మార్పు రావాల్సి ఉంది. కింది అధికారులు కొద్దిగా వేగం పుంజుకోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని చంద్రబాబు గారు కూడా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఒక 20 మంది డిఎస్పీలను కూడా నేను ఏదో మార్చినట్టుగా ఉన్నారు కొన్ని చోట్ల. సో మొత్తంగా పోలీసు వ్యవస్థను స్లోగా ప్రక్షాళన చేస్తున్నారు. ఇదే స్థాయిలో వంగలపూడి అనిత గారు కూడా
ఆవిడ కూడా వీలైనంత సమర్థవంతంగా పనిచేస్తుంది. స్వయంగా ఎక్కడ ఏ ఘటన జరిగినా ఆవిడే స్వయంగా వెళ్ళటం, సోషల్ మీడియాలో వచ్చే ఘటనల పట్ల స్పందించడం, ఇటీవల ముఖ్యంగా మహిళల మీద ఏ దాడి జరిగినా దాదాపుగా 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయటం, ఆవిడ కూడా పాపం వీలైనంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే హోంశాఖ ఆవిడ ఫస్ట్ టైం తీసుకుంది. హోంశాఖ అనేది చిన్న విషయం కాదు. సో మొత్తానికి ఆవిడ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ చంద్రబాబు గారికి పేరు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా పోలీసు వ్యవస్థలో కొంత మార్పులు చేర్పులు అవసరం అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. 2-3 రోజుల్లో చంద్రబాబు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పోలీసు వ్యవస్థ పనితీరులో మెరుగుపడే అవకాశం ఉందని చెప్పి ఆశిస్తున్నారు.